అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే ఎగ్తో చేసుకున్న కొబ్బరి కారం లేదా ఎగ్ ఫ్రై. ఇదొక కొత్త మసాలా పొడితో తయారు చేసుకుందాం. అన్నంలోకి, రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 50 గ్రాములు పుట్నాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం, మీ రుచిని బట్టి తగ్గించుకోవచ్చు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 రెమ్మ కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇవి బాగా గ్రైండ్ అయిన తర్వాత ఎండు కొబ్బరి పొడి అని మార్కెట్లో దొరుకుతుంది కదా, అది ఒక 5-6 టేబుల్ స్పూన్లు మీ రుచిని బట్టి వేసుకోవాలి. దీని బదులు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే సీక్రెట్ ఫ్రై మసాలా పొడి అనమాట. ఈ కారం మీరు ఇడ్లీ దోశలోకి తినొచ్చు, వేరే వేపుడు కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 3 గుడ్లను ఉడికించుకొని ఒలిచి పెట్టుకోవాలి. వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో నూనె లేదా నెయ్యి 3 టేబుల్ స్పూన్లు వేసుకొని అవి వేడైన తర్వాత గుడ్లు వేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు వేయించాలి. గుడ్ల మీద మూత పెట్టి వేయించుకోవాలి. ఒక్కొక్కసారి అవి మన మీదకు తుల్లుతాయన్నమాట. అందుకని ఈ విధంగా బాండిని కదుపుతూ ఉంటే గుడ్లు బాగా వేగుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. అదే నూనెలో తాలింపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని కాస్త వేయించుకోవాలి. ఈ వేపుడికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయన్నమాట. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఇది కొబ్బరితో చేసాం కాబట్టి కొబ్బరి కారం అని కూడా అనొచ్చు. అది తగినంత వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై లేదా ఎగ్ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఇదే వేడివేడి అన్నంలోకి, రోటీలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికి పప్పుచారు లేదా చారు పెట్టుకుంటే మంచి కాంబినేషన్ కూర అనమాట ఇది. ఇలా మీరు ట్రై చేసి ఒకసారి ఫీడ్బ్యాక్ పంపించండి. మిగిలిన కొబ్బరి కారాన్ని 8 బాక్స్లో పెట్టుకుంటే 1 నెల వరకు నిల్వ ఉంటుంది. అది వేపుడు కూరలో పైన చల్లుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి సైడ్ డిష్ లాగా పొడిలాగా నంచుకొని తినొచ్చు. మరికొన్ని రుచికరమైన నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.